హాయ్ అండి. సండే స్పెషల్ దోస అండ్ ఆలు కర్రీ చేసుకున్నాను అనమాట. బాగా మంచిగా తిన్నాం. సండే బ్రేక్ఫాస్ట్ ఫుల్గా ఎంజాయ్ చేసాం. ఇట్ వాజ్ వెరీ గుడ్, వెరీ అథెంటిక్. ఇట్లా నేను నైట్ పిండి వేసుకున్న తర్వాత ఇలా బౌల్లోనే వేసుకుంటానండి. ఒకవేళ అది కారిపోయినా ఇంకా కింద గిన్నెలోనే పడిపోతుంది కదా, మనం అదే గిన్నెని యూజ్ చేసుకోవచ్చు. పిండి దాంట్లోకి ఇంకా కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకొని అట్లా యాడ్ చేసుకొని దాంట్లోనే ఇంత సోలా పొడి అండ్ ఉప్పు వేసుకోవచ్చు. ఇంకా ఆలు కర్రీ చేద్దామని ఇంకా అన్నీ వేసేసి కుక్కర్లో పెట్టేశాను అనమాట. ఆనియన్స్ కట్ చేసేసుకుంటున్నా ఇక్కడ. అండ్ మిర్చి కూడా ఆలు కర్రీలోకే మిక్సీ వేసేసుకున్నాను. తర్వాత మా ఆయన కొద్దిగా హెల్ప్ చేయమంటే నాకు హెల్ప్ చేసి ఇస్తున్నాడు, లైక్ పీల్ తీసియడము అలా అంతా. తర్వాత అన్నీ నేనే కట్ చేసుకున్నాను అనుకోండి. అలా కొద్దిగా మధ్య మధ్యలో వచ్చి హెల్ప్ చేస్తున్నాడు అంతే. అండ్ కొద్దిగా అంట్లు ఉంటే ఇంకా వెంటనే కడిగేద్దాము, అలాగే సింక్ నిండా అయిపోతాయి అవి అట్లే అని ఇంకా కడిగేస్తున్నాడు. నాకు మంచిగా హెల్ప్ చేస్తాడండి మా ఆయన. ఇక్కడ క్యామ్లో నేను కనిపించట్లేదని మా ఆయనను దొబ్బుతున్నాను అనమాట. ఇక్కడ చూడండి, ఆయిల్ వేసేసుకొని ఆనియన్ వేసేసుకొని కొద్దిగా అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఆ క్లిప్ మిస్ అయింది ఏమనుకోకండి. మిర్చి వేసుకొని ఇంకా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత పసుపు కొద్దిగా ఉప్పు వేసేసుకొని కొద్దిగా మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గనిచ్చేసేయాలన్నమాట. మగ్గిన తర్వాత కూడా ఆలు వేసేసుకోవాలి. ఆలు వేసేసుకొని మళ్ళీ మిక్స్ చేసేసుకొని కలిపేసుకొని బాగా మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టేసుకోవాలి. కొద్దిసేపు ఆలు కూడా మగ్గిన తర్వాత ఇంకా లాస్ట్కి ఏం అవసరం లేదండి, ఇంత గరం మసాలా వేసేసుకొని కొత్తిమీర వేసేసుకొని బాగా కొద్దిసేపు వాటర్లో ఉడికించి, అంటే లైక్ మనకి హోటల్లో లాగా గట్టిగా కాకుండా కొద్దిగా వాటరీగా చేసుకుంటేనే బాగుంటుంది అనమాట. నేను ఈ కర్రీ ఎక్కడ నేర్చుకున్నానంటే కర్నూలులో మాంటెసరీ స్కూల్ ఉంది కదా, అక్కడ ఎవ్రీ సండే ఆలు కర్రీ దోశ స్పెషల్ అనమాట. చాలా బాగా చేస్తారు. నేను అక్కడ వాళ్ళ దగ్గర చూసి నేర్చుకున్నాను అనమాట. సేమ్ ఇదే ప్రాసెస్లో చేస్తారు వాళ్ళు. సింపుల్గా టేస్టీగా సూపర్గా ఉంటుంది. మీరు ప్లీజ్ ట్రై చేయండి. ట్రై చేసి నాకు కూడా ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. కర్రీ అయిపోయింది. ఇంకా మా వాళ్ళు దోశ తినడానికని రెడీ అయిపోయినారు. మా బాబు అండ్ మా ఆయన చూడండి, దోశ వేయమ్మో, మసాలా దోశ వేయమ్మో, ఇంకా అది ఆనియన్ దోశ వేయమ్మో అని అడుక్కుంటున్నారు. ఇది ఆడియో పెట్టింటే బాగుండు, వాళ్ళది మంచిగా నవ్వుకునేవాళ్ళు. ఇంకా మిస్ అయిపోయింది, నాకు పెట్టడం కుదరలేదు అనమాట అది ఎందుకో. తర్వాత ఇక్కడ ఇంకా దోశలు వేయడం స్టార్ట్ చేసేసాను. వీళ్ళకి ఇంకా ఆ రోజు సండే లేట్ అయిపోయింది లేచేసరికి, ఇంకా అందుకే బాగా ఆకలేసినట్టుంది. ఇంకా మా వాడు చూడండి, ఇంకా వాళ్ళ నాన్నని చూసి దోశ వేయమ్మో, మసాలా దోశ వేయమ్మో అని అడుగుతున్నాడు. ఇంకా యాక్చువల్గా ఫస్ట్ దోశ సరిగ్గా రాదు కదా, ఏదో వేసేసాను, అది మా ఆయనకి ఇచ్చేసాను. ఇంకా మా ఆయన కోసం ఇంకో దోశ వేసేస్తున్నాను. ఇంకా వేసేసి మా ఆయనకి ఆలు కర్రీ వడ్డించేసాను. ఇంకా ఆయన తినడం స్టార్ట్ చేశాడు. యాక్చువల్గా మేము మామూలుగా అయితే వేసుకొని కూర్చొని టీవీ చూసుకుంటూ తింటాం అనమాట. ఇంకా ఆ రోజు వీడియో తీయాలి అని చెప్పి ఇలా సెట్ చేశాను. సెట్ చేసేసి ఇంకా మా ఆయన మా బాబు కూడా ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ అవి ఇవి మాట్లాడుకుంటూ అన్నీ మంచిగా తినుకుంటూ బాబు కూడా ఈజీగా కూర్చొని ఒక దోశ తినేసాడు అనమాట. ఇంకా మా ఆయన కోసం పొడి దోశ వేస్తున్నాను. అసలు చాలా బాగుంటుంది కదండి, పొడి నెయ్యి అనే పొడి నెయ్యి దోశ ఒకసారి, అండ్ ఆనియన్ దోశ ఒకసారి, అండ్ మసాలా దోశ ఒక్కసారి వేసి ఇచ్చాను అనమాట. మా వాడికి మాత్రం ప్లెయిన్ విత్ గీ దోశ అంతే. ఇంకా కారం అవేం వాడు తినడు. ఈ పిల్లలతోనే ఇంతే. ఇంకా అసలు నాకైతే అనిపిస్తుంది, ఎప్పుడు పెద్దగా అవుతారో, ఎప్పుడు వాళ్ళంతకు వాళ్ళు ఎప్పుడు తింటారో, మనకెప్పుడు ఫ్రీడమ్ వస్తుందో అనిపిస్తుంది అండి. కానీ ఒక్కరికే ఇంత అనిపిస్తుంది, కొంతమంది ఇద్దరిని ముగ్గురిని నలుగురిని కూడా వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తారో కదా, వాళ్ళు నిజంగా చాలా అంటే చాలా గ్రేట్ అండి. ఇక్కడేమో దోశ రావట్లేదు అసలు ఎందుకో. ఎంత మంచి పెనమైనా ఎంత మంచి నాన్ స్టిక్ అయినా కూడా కొద్ది రోజుల తర్వాత పోతుంది అసలు. ఎంత కాస్ట్లీది అయినా కూడా. మాది అది 1700 అనుకుంటా, ఫ్యూచూరా ప్యాన్.
అసలు ఎడ్జస్ట్‌లో కాలటమే లేదండి. ఎంతున్నా చిన్నగా వేసుకోవాలి, మిడిల్‌లోనే వేసుకోవాలి. ఒక థర్డ్, ఫోర్త్ దోసకొచ్చేస్తుందనమాట. ఇలా మేము ఇంక కంటిన్యూగా వేసుకుంటూ, తినుకుంటూ, మాట్లాడుకుంటూ, మంచిగా ముచ్చట్లు చెప్పుకుంటూ, ఇంకా బాగా బ్రేక్‌ఫాస్ట్ ఎంజాయ్ చేసేస్తూ తిన్నామనమాట. వీళ్ళది బెస్ట్. మంచిగా నేను వేసిస్తుంటే వాళ్ళు మంచిగా కూర్చొని తినుకుంటూ ఎంజాయ్ చేస్తారనమాట. మనం మాత్రం అందరు తిన్న తర్వాత ఇంకా తీసుకొని అన్నీ ఒక ప్లేట్లో అన్నీ చల్లవో ఇంకా ఏవో ఏవో ఒకటి వేసేసుకోవాలా, పోయి కూర్చొని తినాలా. ఇంకా మనకి ఎవరు వేసిస్తారు? ఎవరు వేసియ్యరు. మనది మనమే చేసుకోవాలి. మళ్ళీ వేరే వాళ్ళకి చేసియాలి. మా వాడు చూడండి అమ్మకి పప్పి పెడుతున్నాడు. అమ్మ ఒక్కరో ఇద్దరో పిల్లలు ఉంటే అది ఇంట్లో చాలా సంతోషం కదండి. ఇంకా ఆయనకు దోశలోకి చక్కెర కావాలంటే యాక్చువల్గా నేను చక్కెర వాడాను, అది డేట్స్ పౌడర్ అనమాట. అది వేసాను, అది వేయించుకొని తింటున్నాడు. మా ఆయన చూడండి ఇక్కడ వీడియో పుణ్యమా అని మా ఆవిడ మంచి మంచి దోశలు వేసి పెట్టేస్తుంది. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ యూట్యూబ్, థ్యాంక్స్ ఫ్రెండ్స్ అని చెప్తున్నాడు. మంచిగా ఎంజాయ్ చేసుకుంటా. అసలు మా ఆయనకు దోశ అంటే చాలా ఇష్టం అనమాట. యాక్చువల్గా మేము డైలీ జొన్న రొట్టె, సద్ద రొట్టె అలా తింటామండి. సాటర్డే సండే మాత్రం మంచిగా ఇలా దోశ, నూడిల్స్, లైక్ ఇడ్లీ అలాంటివి చేసుకుంటాం అనమాట. ఇంకా ఫ్రమ్ మండే టు ఫ్రైడే ఖచ్చితంగా రొట్టె, కూరగాయ అనమాట. రొట్టె, కూరగాయ, ఇంకా అంతకుమించి ఇంకోటి చెయ్యను. అండ్ ఇక్కడ నేను మసాలా దోశ మా ఆయన కోసం వేస్తున్నాను. మంచిగా ఇలా దోశ వేసుకొని అండ్ ఆనియన్స్ వేసుకొని మంచిగా ఆనియన్స్ స్ప్రింకల్ చేసుకొని దాని దోశ పైన అండ్ మంచిగా పొడి, పప్పుల పొడి ఉంటుంది కదండి మనం చేసుకుంటాము ఉప్మాలోకి, అలాంటి ఆ పొడి తీసుకొని మంచిగా దాన్ని కూడా స్ప్రింకల్ చేసుకొని మంచిగా బాగా స్మెల్, ఆ పొడి అస్సలు అదృష్టం ఉండాలంటే తినాలంటే. కానీ ఏం చేస్తావు, ఇప్పుడున్న కాలంలో ఏది తిన్నా కష్టమే. అది తినకూడదు, ఇది తినకూడదు, ఇది వేసుకోవద్దు, అది వేసుకోవద్దు. ఈ ఫుడ్ విషయంలో మరీ రిస్ట్రిక్షన్స్ అయినాయండి. ఫుడ్ మనం బయట ఎంత టేస్టీగా తిందాం అనుకుంటే మన బాడీ ఏమో అస్సలు యాక్సెప్ట్ చేయదు. నాలుకని సాటిస్ఫై చేయాలా, తర్వాత స్టమక్ని సాటిస్ఫై చేయాలా చెప్పండి. కానీ మీరు దేన్ని సాటిస్ఫై చేస్తారు? మనం అందరం మన టంగ్ని సాటిస్ఫై చేస్తామండి. అందుకే ఇలా లావు అవ్వడం, సన్నగా అవ్వడం అన్నీ బాడీలో చేంజెస్ అవుతూ ఉంటాయి అన్నమాట. కానీ వన్స్ మనం టంగ్ను వదిలేసి మన స్టమక్ పైన, మన బాడీ పైన కాన్సన్ట్రేట్ చేస్తే మనం బయట ఏం తినము అండ్ మంచిగా హెల్తీగా తింటాం. ఒకటండి, మీరు ఏం తిన్నా లిమిట్లో తినండి అండ్ మంచిగా ఇంట్లోనే చేసుకొని విత్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ మంచిగా తినండి. అప్పుడు ఒకటి తిన్నా, రెండు తిన్నా ఆ హ్యాపీనెస్తోనే కడుపంతా నిండిపోతుంది అనమాట. ఇక్కడ మా ఆయన కోసం మంచిగా మసాలా దోశ వేసి ఇచ్చాను. ఇక్కడ ఇంకా రామేశ్వరం కేఫ్ దోశ, ఇంకా మంచి మంచిగా ఫేమస్ దోశలు ఉంటాయి కదండి బెంగళూరులో. వాళ్ళు ఏంలా ఇట్లా దోశ వేయడము, ఈ మధ్యలో ఆలు కర్రీ పెట్టేయడం. వాళ్ళు ఏమంటే మనలాగా వాటర్ వేసుకోరు, మంచిగా గట్టిగా చేసుకుంటారు. అండ్ నెయ్యి ప్యాకెట్కి హోల్ పెట్టేసి దాన్ని ఇంకా మనం పాలు ఎట్లా పోస్తామో అట్లా పోసేస్తారండి. అందుకే అంత కాస్ట్లీ ఉంటాయి, కానీ చాలా టేస్టీగా ఉంటాయి. వాళ్ళు పల్లి కారం యూజ్ చేస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ మేము ఎప్పుడు వెళ్ళలేదు, జస్ట్ చూశాను అంతే. ఎప్పుడైనా టైం కుదిరినప్పుడు ఒకసారి వెళ్ళి తినాలనుకుంటున్నా. మా వాడు చూడండి నాకు తినిపిస్తూ ఉన్నాడు అండ్ మా ఆయన కూడా తినిపిస్తున్నాడు. ఈ జీవితానికి ఇంకా ఇది చాలు కదండి. ఎన్ని డబ్బులున్నా, ఎన్ని ఆస్తులున్నా ఇంతకంటే హ్యాపీనెస్ ఇంకోటి ఉంటుందా అండి? చాలు దేవుడా, లైఫ్ అంతా నాకు ఈ హ్యాపీనెస్ ఉండేటట్టు చూడు తండ్రి చాలు అనే నేను ఎప్పుడు ఆ భగవంతుని కోరుకుంటూ ఉంటానండి. మంచి హెల్త్, మంచి హస్బెండ్, మంచి బాబు, నా లైఫ్కి మంచిగా డోకా ఏం లేదు. ఇలాగే నా లైఫ్ కంప్లీట్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలని కోరుకుంటానండి. బాయ్ ఎవ్రీవన్.